Battery voltage 44.7, altitude 1.2. నమస్తే, నా పేరు రామకృష్ణ. మీరు చూస్తున్నారు అగ్రిటెక్ తెలుగు. మనం ఇప్పుడు వచ్చేసి రాజమండ్రిలో ఉన్నటువంటి విఘ్నేశ్వర డ్రోన్స్ లో అయితే ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి విఘ్నేశ్వర డ్రోన్స్ సంబంధించి పృథ్వీ గారు అయితే మనతో ఉన్నారు. ఈ దగ్గర అయితే కనుక DGCA సర్టిఫైడ్ డ్రోన్స్, అలాగే UIN నెంబర్ తో అయితే కనుక డ్రోన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే X6 అలాగే X8 ఇలా డిఫరెంట్ మోడల్స్ డ్రోన్స్ అయితే ఉన్నాయి. అలాగే డ్రోన్ తీసుకున్న వాళ్ళకి ఫీల్డ్ దొరుకుతుందా లేదనేటువంటి ఆదుర్దా లేకుండా ఫీల్డ్ కూడా వీళ్ళే చూపిస్తామని చెప్తున్నారు. అలాగే బ్యాటరీలో వీళ్ళ దగ్గర డిఫరెంట్ మోడల్స్ బ్యాటరీస్ అయితే ఉన్నాయి. ఒకసారి ఛార్జ్ చేస్తే కనుక 5 ఎకరాల వరకు సరిపోయేటువంటి కొత్త మోడల్ బ్యాటరీస్ కూడా వీళ్ళైతే ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళ దగ్గర ఉన్నటువంటి మోడల్స్ ఏంటి, వారంటీ గ్యారంటీలు ఏంటి, వీళ్ళు రైతులకు ఇస్తున్నటువంటి సర్వీస్ ఏంటి, అన్ని వివరాలు కూడా ఈ విఘ్నేశ్వర డ్రోన్స్ సంబంధించి అయితే పృథ్వీ గారు అయితే మనకు తెలియజేస్తారు. ఈ విఘ్నేశ్వర డ్రోన్స్ అనగానే అందరికి గుర్తొచ్చేది ఏంటంటే సంతోష్ రెడ్డి గారు. సంతోష్ రెడ్డి గారు గత 4 సంవత్సరాల నుంచి కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో అనేక మంది రైతులకు అయితే కనుక ఈ డ్రోన్స్ అయితే సప్లై చేయడం జరిగింది. అయితే ఆంధ్ర రీజియన్ కి సంబంధించి అయితే కనుక రాజమండ్రి అయితే కనుక బ్రాంచ్ కి సంబంధించి పృథ్వీ గారు అయితే చూసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఈ బ్రాంచ్ కి సంబంధించి వీళ్ళు ఏమేమి డ్రోన్స్ ఇస్తారు, ఎక్కడెక్కడ సర్వీస్ ఇస్తున్నారు అన్ని విషయాలు మనకైతే ఇప్పుడు పృథ్వీ గారు అయితే వివరిస్తారు. ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ అనేవి చేసి పెట్టుకోండి. అలాగే మన ఛానల్కి సంబంధించినటువంటి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పేజ్ లింక్స్ కూడా కింద డిస్ప్లే అవ్వడం జరిగింది. తప్పకుండా ఫాలో అవ్వండి. ఇప్పుడు మనతో పృథ్వీ ఉన్నాడు. పృథ్వీతో మాట్లాడి మీ దగ్గర ఏమేమి డ్రోన్స్ ఉన్నాయి అన్ని విషయాలు తెలుసుకుందాం. హై పృథ్వీ. పృథ్వీ, మీ దగ్గర ఏమేమి డ్రోన్స్ ఉన్నాయి కొంచెం వివరంగా చెప్పు. మన దగ్గర X6 ప్లస్ ఉన్నాయి, X8 డ్రోన్స్ కూడా ఉన్నాయి. ఓకే, 2 మోడల్స్ ఉన్నాయి. 2 మోడల్స్ ఉన్నాయి. ఓకే, దీంట్లో మనం కార్డ్ కాప్టర్ కూడా అవైలబుల్ గా తీసుకురాగలుగుతాం. ఓకే, అంటే 4 రెక్కలు. 4 రెక్కలు. ఇది వచ్చేసి 6 రెక్కలు. 6 హెక్స్ అంటే 6, క్వాడ్ అంటే 4. ఓకే, అలాగే ట్యాంకుల్లో కూడా మీ దగ్గర చాలా డిఫరెన్స్ ఉన్నాయి కదా, ఏమేమి ట్యాంకులు ఇస్తున్నారు? X6 ప్లస్ వచ్చేసరికి ఏంటంటే దానికి కెపాసిటీ 10 to 12 లీటర్స్ మాత్రం కెపాసిటీ దానికి. ఈ X8 వచ్చేసరికి ఏంటంటే 16 లీటర్ కెపాసిటీ. ఓకే, దీనికి కూడా మనం ఏం చేస్తాం అంటే 10 లీటర్ ట్యాంక్ వేస్తాం. ఓకే, ఇలా వేయడం వల్ల నెంబర్ ఆఫ్ ట్యాంక్స్ ఎక్కువ మనం కవర్ చేయగలుగుతున్నాం. అంటే అదే సేమ్ ఛార్జింగ్ తోటే ఇంకా ట్యాంక్స్ ఎక్కువ కవర్ అవుతున్నాయి. అదే X6 ప్లస్ కి X8 కి డిఫరెన్స్ ఏంటి అసలు ప్రధానంగా? డిఫరెన్స్ వచ్చేసరికి అదేమో X6 ప్లస్ అనేది ఏమో మీడియం డ్రోన్, ఇది వచ్చేసరికి కొంచెం పెద్ద డ్రోన్ వస్తుంది. కెపాసిటీ ఎక్కువ ఉంటుంది, కెపాసిటీ లోడ్ ఎక్కువ వస్తుంది. 16 లీటర్ క్యారీ చేయగలుగుతుంది. ఓకే, కానీ మీరు 10 లీటర్స్ ఇస్తున్నారు అంటే మరి ఎకరానికి అసలు ఎన్ని లీటర్స్ సరిపోతుంది? ఇదివరకు 10 చేసేవాళ్ళు, ఇప్పుడు 12 చేస్తున్నారు, కొంత 16 చేస్తున్నారు. మేజర్ గా రైతులు పర్ ఎకర్కి రికమెండెడ్ 10 లీటర్స్ అన్న డ్రోన్ తో చేయగలరు. మన అడిషనల్ గా 2 లీటర్స్ ఇంకా ఎందుకంటే పొద్దున ఫార్మర్ కి ఎకరం 10% ఎకరం 20% ఉందనుకోండి, మనం మళ్ళీ సెపరేట్ గా డ్రోన్ పంపించాల్సిన అవసరం లేకుండా ఫుల్ ట్యాంక్ పంపించగలుగుతాం. ఓకే, మెయిన్ గా అయితే అది. కానీ కొంతమంది ఎకరంలోనే 12 లీటర్స్ కూడా స్ప్రే చేస్తున్నారు వాళ్ళ కన్వీనియన్స్ బట్టి. ఓకే, ఈ స్టెబిలైజేషన్ పరంగా చూసుకుంటే కనుక మెయిన్ గా డ్రోన్ కు ఉండాల్సిన స్టెబిలైజేషన్, ఎందుకంటే ఈ యాక్సిడెంట్లు అవి జరగకుండా ఉండాలంటే అసలు స్టెబిలైజేషన్ ఏది బాగుంటది? స్టెబిలైజేషన్ పరంగా అయితే అన్న X6 ప్లస్ వచ్చేసరికి దానికి సరిపడగలడు దానికి ఇస్తున్నాం. ఈ X8 వచ్చేసరికి ఏంటంటే దీనికి 16 లీటర్ దానికి కూడా మార్చి 10 లీటర్ ఇవ్వడం వల్ల ఇది ఇంకొంచెం స్టెబిలిటీగా ఉంటుంది. ఓకే, స్టేబుల్ గా ఉంటుంది. ప్లస్ ఏంటంటే పవర్ కన్జంప్షన్ కూడా తక్కువ, పవర్ సేవింగ్. అలాగే మీరు 30 లీటర్ ట్యాంక్ ఉన్నటువంటి డ్రోన్స్ కూడా ఇస్తున్నారు, అవేంటి? విత్ ఇన్ 1 మంత్ లో మేము 30 లీటర్ డ్రోన్ కూడా తీసుకొస్తామండి. నెల రోజుల్లో రాబోతుంది. అంటే దీనికే 30 లీటర్ ట్యాంక్ వేస్తారా లేకపోతే కంప్లీట్ గా డ్రోన్ మొత్తం చేంజ్ అవుతుంది, మోటార్స్ అన్ని కూడా మొత్తం? ఓకే, దానికి వచ్చేసరికి స్ప్రెడర్ ట్యాంక్ కూడా వస్తుంది అనమాట. మనకి ఏంటంటే 30 లీటర్స్ వాటర్ క్యారీ చేయడమే కాకుండా 30 కేజీల యూరియా గానీ DAP గానీ అది కూడా మనం చల్లుకునే అవకాశం ఉంది. ఓకే, అంటే దీనికి కూడా మనం ట్యాంక్ వేసుకోవచ్చు. ఈ X8 తీసుకునే దానికి రీజన్ ఏంటంటే కింద మనం ఎప్పుడైనా మనం ట్యాంక్ మార్చుకోవాలనుకున్నప్పుడు చిన్న డ్రోన్ వచ్చేసరికి ట్యాంక్ మార్చుకుంటే మనకి తక్కువ క్వాంటిటీ మాత్రం క్యారీ చేయగలుగుతుంది. ఇది అయితే ఎక్కువ పెద్ద డ్రోన్ కాబట్టి మనకు కొంచెం బెటర్ గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఇప్పుడు వరకు చాలా మంది డ్రోన్స్ అందరూ కూడా ఈ మందులు స్ప్రేయింగ్ మాత్రమే వాడుతున్నారు. ఇంకా ఫెర్టిలైజర్స్ స్ప్రే చేయడం కోసం అయితే కనుక తీసుకుంటున్నారు, బయట అక్కడక్కడ కనిపిస్తుంది కానీ ఇంకా పూర్తి స్థాయిలో కనుక రాలేదు. అడుగుతున్నారు ఎవరైనా ఫెర్టిలైజర్ డ్రోన్? అడుగుతున్నారు. ఎవరికైతే సొంతంగా భూమి ఉండి దాంతో పాటు కమర్షియల్ గా వర్క్ చేయాలనుకుంటారో వాళ్ళకి ఏంటంటే X8 తీసుకుని దీనికి ట్యాంక్ మనం 10 లీటర్ ట్యాంక్ తో పాటుగా స్ప్రెడర్ ట్యాంక్ కూడా వేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఈ డ్రోన్ ప్రిఫర్ చేస్తాం. ఓకే, అయితే ఇప్పుడు మీరు బ్యాటరీస్ అనేది కొత్తగా మార్కెట్ లోకి వస్తున్నాయి అంటే ఒకే బ్యాటరీ పెట్టుకుంటే కనుక 5 ట్యాంకులు 6 ట్యాంకులు కూడా స్ప్రే చేయొచ్చు అంటున్నారు. ఇప్పుడు మీరు ఇచ్చేటువంటి కొత్త డ్రోన్స్ అన్ని కూడా ఆ బ్యాటరీతో వస్తాయి లేకపోతే ఓల్డ్ గా 16,000 mAh 22,000 mAh ఉన్నాయి కదా వాటితో ఇస్తున్నారా? మీ కన్వీనియంట్ బట్టి అది 16,000 mAh బ్యాటరీస్ అవైలబుల్ గా ఉన్నాయి, టట్టు ఉన్నాయి, సైఫ్రో ఉన్నాయి, హెయిర్విన్ ఉన్నాయి. 22,000 mAh లో కూడా సేమ్ అన్ని రకాల బ్యాటరీస్ మా దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి. అయితే మేము తీసుకొచ్చిన బ్యాటరీస్ ఏంటంటే ఇవి మనకి విఘ్నేశ్వర దగ్గర వచ్చిన లేటెస్ట్ బ్యాటరీస్ అనమాట. ఇవి సింగిల్ ఛార్జ్ లో 5 acres కవర్ చేస్తుంది. ఈ ఛార్జింగ్ టైం కూడా మనకి పాత దాంతో కంపేర్ చేస్తే మనకి 35 to 45 minutes టైం పట్టేది ఈ 20,000 mAh ఛార్జింగ్ రీఛార్జ్ అవడానికి. ఇది వచ్చేసరికి 12 to 14 minutes లో రీఛార్జ్ అయిపోతుంది. ఇప్పుడు ఆ బ్యాటరీ వేరుగా ఉంది, ఈ బ్యాటరీ వేరుగా ఉంది. ఇది ప్రెసెంట్ మన దగ్గర ఉన్న బ్యాటరీ అన్న, ఇది అప్కమింగ్ డేస్ లో వచ్చే బ్యాటరీ. రాబోతుంది ఇప్పుడు మరి కొత్త స్టాక్ వస్తుంది. ఈ బ్యాటరీస్ ఏంటంటే మొత్తం కొంచెం అప్డేటెడ్ వెర్షన్ లో వచ్చింది అనమాట. ఓకే, ఇప్పుడు ఇంతకు ముందు ఉన్న 16,000 mAh 22,000 mAh బ్యాటరీలు కానీ ఇప్పుడు వస్తున్నటువంటి ఈ బ్యాటరీలకి డిఫరెన్స్ ఏంటి అసలు?
ఆ బ్యాటరీస్కి వచ్చేసరికి వారంటీస్ ఏమి ఉండేవి కాదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఛార్జింగ్ టైం ఎక్కువ టైం పట్టేది రీఛార్జ్ అవ్వడానికి. ప్లస్ నెంబర్ ఆఫ్ బ్యాటరీస్ ఎక్కువ క్యారీ చేయాల్సి వచ్చేది. ఒక మనం ఫుల్ సెట్ తీసుకున్నాం అంటే 5 to 8 సెట్స్ వాడాల్సి వచ్చేది. ఈ 22,000 లో నుండి ఇంకేదైనా ఉందండి. ఈ బ్యాటరీ ఏమవుతుందంటే ఫుల్ సెట్ తో 3 బ్యాటరీలు మాత్రం ఇస్తాం మనం. ఒక ఛార్జర్ 3 బ్యాటరీలు అంటే 12 to 14 minutes లో ఎప్పటికప్పుడు రీఛార్జ్ అవ్వడం వలన ఎక్కువ బ్యాటరీస్ క్యారీ చేయాల్సిన అవసరం లేదు మనకి. అదే ఇంతకు ముందు ఉన్నటువంటి బ్యాటరీస్ ఏంటంటే దాదాపుగా 40 నిమిషాల వరకు ఛార్జ్ చేయాల్సి వచ్చేది. 35 to 45 minutes అంటే బ్యాటరీస్ క్వాలిటీస్ బట్టి. ఓకే, అంటే ముందులో త్వరగా ఛార్జ్ అవుతాం, అలాగే సైకిల్స్ పెరిగిన కొద్ది ఓకే, దానికైతే వాటికి మళ్ళీ వారంటీ ఉండేది కాదు. ఇదైతే కేవలం మాక్సిమం పావు గంటలో ఛార్జ్ అయిపోతుంది. పావు గంటలో ఛార్జ్ అయిపోతుంది. కాబట్టి రైతు కూడా ఎక్కువ బ్యాటరీలు క్యారీ చేయకుండా మినిమం క్యారీ చేస్తే సరిపోతుంది. ఓకే, అయితే మరి ఇప్పుడు ఈ బ్యాటరీలకు సంబంధించి వారంటీ గ్యారంటీలు ఎలా ఉంటాయి? ఈ బ్యాటరీ వచ్చేసరికి వారంటీ 300 సైకిల్స్ వారంటీ ఇస్తాం. 300 సైకిల్స్ వారంటీ కూడా 2 to 3 months ఇవ్వకుండా 1 year వరకు టైం ఉందన్నమాట మనకి. 1 year పాటు వారంటీ అంటే ఏది ముందు వస్తే అది, అంటే 300 సైకిల్స్ ముందు వస్తే అది, లేదంటే 1 year వారంటీ 1 year వస్తే ముందు. అలా అయితే దీంట్లో వచ్చిన డిఫరెన్స్ ఏంటంటే డ్రోన్ తీసుకునేటప్పుడు 3 బ్యాటరీస్ తో తీసుకుంటాం ఫుల్ సెట్ లో. ఈచ్ బ్యాటరీ 300 సైకిల్స్ అంటే 300 × 5 900 acres అవుతుంది. సీజన్ లో 1500 ఎకరాలు కవర్ చేయడం అనేది కష్టమైన పని కాదు. కాకపోతే మీరు 3 బ్యాటరీలు తీసుకునేసరికి ఏమవుతుందంటే 4500 ఎకరాలు అవుతుంది. అది 3 months లో కవర్ చేయడం అనేది అవ్వదు. కాబట్టి మేము 1 year వరకు టైం పెట్టాము. ఓకే, ఏదైనా అంటే 300 సైకిల్స్ 300 సార్లు ఛార్జింగ్ పెడితే వారంటీ అయిపోతుంది. లేదు 1 year అయిపోతే కనుక తీసుకుని వారంటీ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఎవరైనా కొత్తగా డ్రోన్ తీసుకోవాలనుకుంటే కనుక ఏ బ్యాటరీతో ఎక్కువగా మీ రికమెండేషన్ ఏంటి? అంటే పాత వెర్షన్ లో ఎందుకని మేము కొత్తదంతా ఈ బ్యాటరీస్ రిఫర్ చేస్తాం. కొత్త ఎక్కువ ఛార్జింగ్ ఎక్కువ క్యారీ చేసుకో అవసరం లేదు. అంటే అస్తమానం బ్యాటరీస్ కోసం అటు ఇటు పరిగెట్టాల్సిన అవసరం లేకుండా, అంటే వాళ్ళ కన్వీనియంట్ బట్టి మనకి ఆ బ్యాటరీస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. వాళ్ళు అంటే ప్రతిసారి రీఛార్జ్ కోసం అటు ఇటు ఇబ్బంది పడకుండా ఇదేమవుతుందంటే మనకి 12 to 14 minutes రీఛార్జ్ అవడం వల్ల ఎక్కువ బ్యాటరీస్ అవసరం లేకుండా ఓన్లీ మనం 3 బ్యాటరీస్ తోటి మాక్సిమం సరిపోతుంది. ఇప్పుడు ఎవరైనా కస్టమర్ డ్రోన్ తీసుకోవాలనుకుంటే ఇప్పుడు మీరైతే ఈ కొత్త బ్యాటరీలు రికమెండ్ చేస్తున్నారు. ఇది వరకు ఉన్నటువంటి బ్యాటరీలు అయితే ఎన్ని సెట్స్ తీసుకోవాల్సి వచ్చేది? ఈ బ్యాటరీలు అయితే ఎన్ని సెట్స్ తీసుకోవాల్సి వస్తుంది? ఇది వరకు ఉన్న బ్యాటరీస్ అయితే 22,000 mAh బ్యాటరీస్ అయితే, అంటే మనం డ్యూయల్ బ్యాటరీస్ 2 బ్యాటరీలు పెట్టేది అయితే మీకు 5 to 8 సెట్స్ వాడాల్సి వచ్చేది. అంటే ఫుల్ సెట్ లో 5 సెట్స్ నుంచి 8 సెట్స్ వరకు వాడాలి. ప్లస్ చార్జర్స్ కూడా 2 to 3 వాడాల్సి వచ్చేది. కంటిన్యూస్ గా మనం వర్క్ డే అంతా రన్ చేసుకోవాలనుకుంటే అంత సెటప్ పట్టుకు వెళ్ళాల్సి వచ్చేది. ఇదేమవుతుందంటే 12 to 14 minutes రీఛార్జ్ అవడం వలన మనం బ్యాటరీస్ తగ్గించేసాం. 3 బ్యాటరీలు అయితే సరిపోతుంది. సింగిల్ బ్యాటరీస్ 3 బ్యాటరీలు అయితే ఒక సింగిల్ ఛార్జర్ అక్కడ తోటి సరిపోతుంది. అప్పుడు ఇది 5 ఎకరాల వరకు వస్తుంది కదా, పావు గంటలో ఛార్జ్ అవుతుంది. కాబట్టి 2 సెట్స్ తీసుకున్నా సరే కవర్ అవుతుంది, చేసుకోగలుగుతారు. కొంచెం ఇబ్బంది పడినా కానీ వాళ్ళ బడ్జెట్ పరంగా కొంచెం ఇబ్బంది పడేలా ఉంటే ఒక సీజన్ పాటు 2 బ్యాటరీలతోటి వాళ్ళు మేనేజ్ చేయగలుగుతారు. ఓకే, కమర్షియల్ గా చూసుకుంటే అంటే ఇప్పుడు ఆ బ్యాటరీ ప్రైస్ కి ఈ బ్యాటరీ ప్రైస్ కి డిఫరెన్స్ ఎట్లా ఉంటుంది? ఆ బ్యాటరీస్ వచ్చేసరికి 43,000 to 45,000 అలా వస్తుంది సింగిల్ సెట్. మొత్తం 5 నుంచి 8 సెట్లు తీసుకోవాల్సి వచ్చింది. 5 తీసుకున్నా సరే దాదాపుగా 2 లక్షలు అయ్యేది. ఇప్పుడు ఇదైతే కనుక చార్జెస్ మీరు కౌంట్ చేయలేదు. ఓకే, 2 చార్జర్స్ అనేసరికి మొత్తానికి ఇంకొక 40,000 50,000 దానికి యాడ్ అవుతుంది. 2.5 lakhs వరకు 2.5 lakhs మినిమం తీసుకుంటే ఈ బ్యాటరీలు సింగిల్ ఛార్జర్ తీసుకుంటే 3 బ్యాటరీలు, ఈ బ్యాటరీ ప్రైస్ ఎంత పడుతుంది? 75,000 పడుతుంది ఈచ్ బ్యాటరీ. ఓకే, చార్జర్ ఓవరాల్ గా ఇది మొత్తానికి ఒక చార్జర్ 3 బ్యాటరీలతో అయితే 3 lakhs అవుతుంది. 3 lakhs అవుతుంది మాక్సిమం. ఇంకది మీరు రోజులో కంటిన్యూస్ గా ఎన్నిసార్లు ఎన్ని ఎకర్స్ కొట్టాలనుకున్నా ఈ బ్యాటరీ సరిపోతాయి. ఓకే, అంటే ప్రైస్ పరంగా చూసుకుంటే ఒక 50,000 డిఫరెన్స్ ఉన్నప్పటికీ వర్కింగ్ పరంగా చూసుకుంటే కనుక ఎక్కువ సార్లు ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరం లేదు, తక్కువ టైంలో ఛార్జ్ అవుతుంది అనేది అక్కడ ఫార్మర్ కి బెనిఫిట్ అవుతుంది అంటారా? ఫార్మర్ కాదండి, మనం డ్రోన్ కొన్న వాళ్ళు కూడా ఇబ్బంది లేకుండా, డ్రోన్ తీసుకున్న వాళ్ళకి ప్రతిసారి మనం బ్యాటరీస్ పట్టుకుని అటు ఇటు పరుగులు పెడుతూ రీఛార్జ్ కోసం, లేదంటే మధ్యలో ఏమన్నా మనకి గ్యాప్ వచ్చి మనం అక్కడ కూర్చోవడం అలాంటి ఇబ్బంది పడుతూ ఉంటాం. ఇదేమవుతుందంటే కంటిన్యూస్ గా మనకి బ్యాటరీస్ అందేస్తూ ఉంటాయి ఒక ఛార్జర్ తోటి. ఓకే, అయితే మరి డ్రోన్ పరంగా చూసుకుంటే కనుక డ్రోన్ తీసుకున్న తర్వాత వాళ్ళకి నేర్పించడం కానీ, లేకపోతే తర్వాత ఏదైనా ప్రాబ్లం వస్తే మీరు సర్వీస్ సపోర్ట్ కానీ ఏమేమి ఇస్తారు? మేము డ్రోన్ తీసుకోవడానికి ఎవరైతే వస్తారో వాళ్ళకి కంప్లీట్ గా ట్రైనింగ్ ఇస్తే ఇస్తామండి. దాంతో పాటు అసెంబ్లింగ్ కూడా నేర్పిస్తున్నాం. డ్రోన్ రేపు పొద్దున ఏదైనా ఫీల్డ్ లో వర్క్ చేసుకుంటారు, వర్క్ చేసుకున్న టైంలో అక్కడ ఏదైనా రిపేర్ వచ్చింది, సపోజ్ డ్రోన్ క్రాష్ అయింది, ఏదైనా ఇష్యూ జరిగింది, మాకు ఒకసారి కాల్ చేసి మా దగ్గర నుంచి డైరెక్ట్ వీళ్ళు ఒకసారి కన్ఫర్మ్ చేసి వాళ్ళ వర్క్ చేసుకోగలుగుతారు. లేదు ప్రొపెలర్స్ కానీ ఇంకేదైనా డ్యామేజ్ అయినాయి వాళ్ళంతా వాళ్ళే రీప్లేస్ చేసుకోగలుగుతారు. ఆ రకంగా మేము ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తాం. మాక్సిమం జనరల్ గా అసలు ఇట్లా ఏం ప్రాబ్లమ్స్ వస్తుంటాయి? ఓన్లీ బ్యాటరీస్ అయిపోతుంటేనే ఇంకేమైనా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి? అంటే ఫీల్డ్ పరంగా అయితే వీళ్ళ క్రాష్ మన ఫిజికల్ క్రాష్ కానీ, అంటే మనం ఏదైనా దేనైనా కుదరం కానీ, లేదంటే ఇంకేదన్నా మనం అటానమస్ ఇచ్చినప్పుడు మాత్రం చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల డ్రోన్ క్రాష్ అవుతుంటాయి. వాటిలో ప్రొపెలర్స్ ల్యాండింగ్ గేర్స్ మాత్రమే రెగ్యులర్ గా పాడవుతుంటాయి. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే డ్రోన్ ఎప్పుడైనా ఇలా బాల్ తో పడినప్పుడు
ఈ కెనపీ మీద పడిపోతుంది అనమాట మొత్తం అంతా. అలా పట్టడం వల్ల పాత కెనపీస్ ఉన్నాయి కదా, ఆ కెనపీస్ వచ్చేసరికి ఏంటంటే హార్డ్ ప్లాస్టిక్ వస్తుంది, అది కొంచెం బ్రేక్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి. ఇది వచ్చేసరికి ఏంటంటే కొంచెం మనకి డంటి పడుతుంది తప్ప డూమ్ కెనపీ అంటాం దాన్ని. దానికి సంబంధించి ఇదైతే కనుక పగిలే ఛాన్స్ లేదు. ఓకే పృథ్వీ, ఇప్పుడు మీరు బ్యాటరీకి సంబంధించి 300 సైకిల్స్ అన్నారు కదా, 300 సైకిల్స్ అయినా లేదని మీరు ఎట్లా వారంటీ ఇస్తారు? ఇది వరకు ఓల్డ్ బ్యాటరీస్ కి అయితే ఓన్లీ బ్యాటరీలో సెల్స్ మాత్రం ఉండేవి, కనెక్టర్స్ అంత తప్ప ఏమి ఉండేవి కాదు. ఇది వచ్చేసరికి ఏంటంటే దీంట్లో బిఎంఎస్ బోర్డు వస్తుంది, ఇదంతా పవర్ మేనేజ్మెంట్ ఇది చేస్తూ ఉంటుంది. రేపు పొద్దున మనకి ఎన్ని ఎకర్స్ ఎన్ని సైకిల్స్ అయింది అనేది కూడా మనకు కౌంట్ వస్తుందండి. త్రూ వెనకాల మనకి దీనికి స్కానర్ ఉంటుంది, వెబ్సైట్ ద్వారా కానీ మనం ఏంటంటే యాప్ ద్వారా కానీ మనం స్కాన్ చేసుకుంటే ఎనీ ట్యాంక్స్ అయింది, అది ఎన్ని సైకిల్స్ అయిందని మనకు కౌంట్ వస్తుంది అనమాట. ఓకే, దాన్ని బట్టి ఎన్ని సైకిల్స్ అయిందని తెలిసిపోతుంటది. ఇప్పుడు ఎవరైనా డ్రోన్ కావాలంటే కనుక ఇప్పుడు మీరు రాజమండ్రిలో విఘ్నేశ్వర డ్రోన్స్ నుంచి సప్లై చేస్తారా, మరి లేకపోతే ఎక్కడి నుంచి ఇస్తారా? ఓవరాల్ గా తెలుగు స్టేట్స్ లో మనకి 15 డ్రోన్ షోరూమ్స్ ఉన్నాయండి, ఆంధ్ర తెలంగాణ మొత్తంలో. మీరు ఎవరికి కాల్ చేసినా సరే మా కాల్ మేము డైవర్ట్ చేస్తాం, అంటే అక్కడ లోకల్ గా ఎవరి దగ్గరగా ఉన్నారో వాళ్ళకి పంపిస్తాం అనమాట. మీరు అక్కడ డ్రోన్ తీసుకోవచ్చు. అది కాకుండా రేపు పొద్దున ఏదైనా సర్వీస్ ఇష్యూ వచ్చినా సరే, మీరు డ్రోన్ రాజమండ్రిలో కొన్నారు, సపోజ్ మీరు ఏదో ప్లేస్ కి వేరే ప్లేస్ కి స్ప్రేయింగ్ వెళ్ళారు లేదా షిఫ్ట్ అయ్యారు, ప్రతిసారి నా దాకా రావాల్సిన అవసరం లేకుండా దగ్గరలో ఉన్న షోరూమ్ మీరు వెళ్ళి అక్కడ సర్వీస్ చేసినా సరే ఇస్తారు. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే డ్రోన్ మా దగ్గర తీసుకున్న వాళ్ళకి డ్రోన్ ఉన్నంతకాలం మేము సర్వీస్ చేస్తానే ఉంటాం, దానికి లిమిటెడ్ టైం అంటూ ఏమీ లేదు. ఓకే, కంప్లీట్ గా బయట ఎవరైనా డ్రోన్ తీసుకున్నా బయట డ్రోన్ తీసుకున్న వాళ్ళకైనా మేము సర్వీస్ ఇవ్వగలుగుతాం, సర్వీస్ ఇస్తారు. ఓకే పృథ్వీకి మనం చివరిగా ఏంటంటే డ్రోన్ సర్వీసు వారంటీ గ్యారంటీలు అంతా ఒక ఎత్తు అయితే కనుక డ్రోన్ తీసుకున్న వాళ్ళకి ఫీల్డ్ దొరకడం కూడా రెండో ఎత్తు, ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్ గా స్ప్రేయింగ్ దొరికితేనే వాళ్ళకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. మీరు స్ప్రేయింగ్ కి ఫీల్డ్ కూడా మీరే ప్రొవైడ్ చేస్తామంటున్నారు, ఎట్లా పాసిబుల్ అయితే మీకు ఫీల్డ్? మనకు వచ్చేసరికి 4 డిఫరెంట్ కంపెనీస్ నుంచి డ్రోన్ స్ప్రేయింగ్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయండి. అప్ టు 120 డ్రోన్స్ వరకు అడుగుతున్నారు ఓవరాల్ గా ఆంధ్ర తెలంగాణలో. అయితే మేమేమంటున్నాం అంటే డ్రోన్ ఎవరైనా కొత్తగా కొనుక్కుందాం అనుకునే వాళ్ళు, ఫీల్డ్ రేపు పొద్దున మనకు సరిపడగా ఉంటుందా లేదా అనుకునే వాళ్ళకి ఇది కొంచెం బెనిఫిట్ అవుతుంది. దీనివల్ల ఏంటంటే మీకు మనీ పరంగా కన్నా రైతులు బాగా పరిచయం అవుతారు, అంటే కంపెనీ వాళ్ళు వాళ్ళే ఫీల్డ్ చూపిస్తూ ఉంటారు, మీరు అక్కడికి వెళ్తారు, మీరు మీ స్ప్రేయింగ్ మీరు చేసుకుంటూ ఉంటారు, రేపు పొద్దున్న ఫార్మర్ మళ్ళీ అదే కంపెనీతో వర్క్ చేసుకోవచ్చు, వాళ్ళు మీతో డైరెక్ట్ కాంటాక్ట్ ఉండడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే డైరెక్ట్ ఫార్మర్ పరిచయం అవుతాడు కాబట్టి మీరు ఫోన్ చేసి ఫీల్డ్ రమ్మని అడగొచ్చు. బయట ఉన్న కాంపిటీషన్ మార్కెట్ లో ఏంటంటే పర్ ఎకర్ 400 నడుస్తుంది. కొత్తగా డ్రోన్ కొనే వాళ్ళకి బెనిఫిట్ ఏంటంటే 350 రూపీస్ కి మీరు రైతు దగ్గర మనీ తీసుకోవచ్చు, మిగతా అమౌంట్ మీకు ఎక్సెస్ అమౌంట్ కంపెనీ వేసి మీకు ఇస్తుంది అనమాట. ఓకే, రైతు దగ్గర 350 తీసుకోవచ్చు, మళ్ళీ కంపెనీ ఎక్స్ట్రా ఇస్తుందా? రైతు దగ్గర నుంచి 350 రూపీస్ కంపెనీ కలెక్ట్ చేసుకుని 350 రూపీస్ కి మనం స్ప్రేయింగ్ చేయొచ్చు ఫార్మర్ కి. ఓకే, అదే ఇప్పుడు జనరల్ గా ఏంటంటే 500 వరకు నడుస్తుంది కదా, నడుస్తుంది. 350 అంటే మరి స్ప్రేయింగ్ అతనికి తక్కువ వచ్చినట్టు కదా, మనకి కంపెనీ మిగతా అమౌంట్ ఇస్తుంది కదా, మిగతా అమౌంట్ కంపెనీ ఇస్తుందా? ఓకే పృథ్వీ, బయట కూడా చాలా డ్రోన్స్ దొరుకుతున్నాయి, మీ దగ్గర ఉన్నటువంటి డ్రోన్స్ కి బయట డ్రోన్స్ కి డిఫరెన్స్ ఏంటంటే ఏం చెప్తాం? మేము సర్వీస్ పరంగానండి, సర్వీస్ ఏంటంటే ఓవరాల్ గా ఆంధ్ర తెలంగాణ 2 స్టేట్లో కూడా మనకి 15 షోరూమ్స్ ఉండడం వల్ల మీరు డ్రోన్ ఎక్కడి నుంచి తీసుకోవాలనుకున్నా మేము సేల్ చేయగలుగుతాం, దాంతో పాటు సర్వీస్ ఇవ్వగలుగుతాం. రేపు పొద్దున్న మీకు ఏదైనా స్పేర్స్ అవసరమైనవి మన దగ్గర అన్ని షోరూమ్స్ ఉన్నాయి కాబట్టి మీకు అన్ని స్పేర్స్ అందుబాటులో ఉంటాయి అనమాట, మీకు రీజనబుల్ ప్రైస్ లో ఇవ్వగలుగుతాం. అండ్ బ్యాటరీస్ వచ్చేసరికి ఏంటంటే ఈ జియాన్ బ్యాటరీస్ అనేవి ఎంటైర్ మార్కెట్ లో మన దగ్గర తప్ప వేరే వాళ్ళ దగ్గర దొరికే ఛాన్స్ లేదండి. ఈ బ్యాటరీస్ కూడా ఇప్పుడు తీసుకొచ్చి మీకు చూపించి బ్యాటరీస్ కొనుక్కోమని చెప్పడం కాకుండా ఓవరాల్ గా మనం ఆంధ్ర తెలంగాణ మొత్తానికి సీనియర్ డ్రోన్స్ ఉన్న వాళ్ళ దగ్గరికి బ్యాటరీస్ తీసుకెళ్లి చూపించాం, ఈ వర్కింగ్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఒకసారి చూసుకోమని చెప్పి ఆల్రెడీ డ్రోన్స్ ఉన్న వాళ్ళకి చూపించాం. అది దానికన్నా ముందు నుంచి మనం 6 months నుంచి బ్యాటరీస్ వాడుతున్నాం. టోటల్గా అయితే కనుక మీరు మంచి సర్వీస్ ఇవ్వగలుగుతారు, అలాగే బ్యాటరీస్ కొత్త మోడల్ తీసుకొచ్చారు కాబట్టి ఎక్కువ బ్యాటరీలు క్యారీ చేసుకోకుండా వాళ్ళకి తీసుకునే బెనిఫిట్ అవుతుంది, అలాగే మీరు ఫీల్డ్ ప్రొవైడ్ చేస్తారు. మీరు ఇస్తున్నటువంటి సర్వీసుల గురించి అన్ని వివరాలు తెలియజేసుకుని చాలా థ్యాంక్స్. ఓకే, చూసారు కదండి, విఘ్నేశ్వర డ్రోన్ సంబంధించి రాజమండ్రిలో ఉన్నటువంటి బ్రాంచ్ లో పృథ్వీ గారు అయితే ఉంటారు. మీరు ఏ వివరాలు కావాలన్నా కానీ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ మీరు కాల్ చేసినట్టయితే అన్ని వివరాలు తెలుసుకోవచ్చు. వీళ్ళకి ఏంటంటే 2 తెలుగు రాష్ట్రాల్లో 15 బ్రాంచ్లు ఉండటం వల్ల మీకు దగ్గరలో ఉన్నటువంటి బ్రాంచ్ నుంచి సర్వీస్ ప్రొవైడ్ చేయడం కానీ లేదా స్పేర్ పార్ట్స్ ప్రొవైడ్ చేయడానికి కానీ చాలా అందుబాటులో అయితే ఉంటామని చెప్తున్నారు. అలాగే బ్యాటరీకి సంబంధించి అయితే కనుక వీరి దగ్గర మాత్రమే ఒకసారి ఛార్జ్ చేస్తే, అది కూడా 15 నిమిషాల్లో ఛార్జ్ చేస్తే కనుక ఒక 5-6 ట్యాంకుల వరకు స్ప్రే చేసుకోవడానికి అవకాశం ఉందని చెప్తున్నారు. ఇది ఈ రోజు వీడియో, మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసి పెట్టుకోండి. Thank you.